కేరళలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఈరోజు అందరినీ కూడా ఎంత తీవ్రంగా కలిచివేస్తుందో చూస్తూ ఉంటాం. దీపక్ అవమానంతోనే తను ఏ విధంగా చనిపోయారో మనం చూస్తున్నాం. కేవలం లైక్స్ కోసం, షేర్స్ కోసం, తను ఫేమస్ అవ్వడం కోసం ఏ విధంగా వీడియోలు తీసుకున్నారు. ఓకే, నిజ జీవితంలో మనం ఇలాగా ఆర్టీసీ బస్సుల్లో వెళ్ళినా లేకపోతే బయట ఉన్నా సరే ఆడవాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. రియల్ లైఫ్ లో మనం కూడా ఫేస్ చేస్తూ ఉన్నాం. బట్ అలాంటి వాటిని మనం ఆసరాగా తీసుకొని ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి వాళ్ళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కొద్దీ ఒక కుటుంబం ఏ విధంగా రోడ్డు మీద పడుతుందో మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ లాస్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఈ లా అండ్ ఆర్డర్స్ మనకి లేడీస్ కి అనుగుణంగా ఉన్నాయి కదా, మనం ఏం చేసినా సరిపోతుంది, ఏం చేసినా కూడా దాన్ని ఎవరు కూడా వేలెత్తి చూపించే పరిస్థితి ఉండదు, మనం ఏం చెప్పినా నమ్ముతారు, మనకి పెద్ద ప్రూఫ్స్ కూడా అవసరం లేదు అనుకొని కొన్ని ఈ లా అండ్ ఆర్డర్స్ ని మిస్యూజ్ చేసుకుంటున్న వాళ్ళ గురించి ఈరోజు మనం మాట్లాడితే వాళ్ళ మనతో పాటు అడ్వకేట్ ప్రసన్న గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. సో ఆడవాళ్ళకి సంబంధించి ఒక వ్యక్తి కన్నుగొట్టినా లేకపోతే టీజ్ చేసినా డిపార్ట్మెంట్ కావచ్చు మొత్తం అంతా మన వైపే ఉంది కదా, మనం ఏది చేసినా కూడా సాగుతుంది అని చెప్పి, అంటే నిజంగా జరిగితే ఓకే, వెల్ అండ్ గుడ్. బట్ ఇలాంటివి ఏదైనా మన తరపునే ఉంది కదా, వాళ్ళ మనదే రాజ్యం అని చెప్పి ఒక వ్యక్తి చేసిన పనికి దీపక్ అన్న వ్యక్తి చనిపోవడం మనం చూసాం. సో ముఖ్యంగా ఆడవాళ్ళు ఇలాంటి లాస్ ని మిస్యూజ్ చేసుకోవడం కావచ్చు, ఇలా చేసే వాళ్ళ గురించి ఏం చెప్తారమ్మా? అమ్మా, ఇప్పుడున్న పరిస్థితులలో ఏంటంటే మహిళలకి ఎప్పుడైతే కొట్లాడి అంటే యుద్ధాలు చేసి సెక్షన్లు తెప్పించుకున్నాం, ఏదో మామూలుగా సెక్షన్స్ రాలే, ప్రతి ఒక్కటి కూడా మాకు ఈ విధంగా మేము అనుభవించినాము కాబట్టి మాకంటూ చట్టరీత్యా మాకు అందరికి కూడా న్యాయం జరగాలి అని చెప్పి వేర్ విక్టిమ్స్. అప్పుడు మేము ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈవెన్ గృహిణికి కానివ్వండి, బయటకు పోయినా మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ లోపలకు ఇంట్లో ఉన్నా మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి మనము ఎన్నో యుద్ధాలు చేసి తీసుకొచ్చిన లాని ఈరోజు చేతిలోకి తీసుకుంటున్న మహిళలను చూస్తే మాత్రం ఒక్కొక్క మహిళని చెప్పుదేంత వరకు కొట్టబుద్ధి అవుతుంది. నేను మహిళ అయినా చెప్తున్నా, మేబీ నాకు కమెంట్స్ కింద పెట్టచ్చు, నువ్వు ఆడదానివేనా అని పెడతారు. ఆ పెట్టేటోడికి కూడా చెప్తున్నారే, నేను ఒక ఆడదానిగా ఎందుకు చెప్తున్నా అనేది నువ్వు విను. అందరు చెప్తున్నా, నేను ఇన్ఫ్లుయెన్సర్ లాగా కూడా ఒక్కొక్కరు చేసే విధానంగా షీఈ్ అ విక్టిమ్ అని చూపించుకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ షీఈ్ నాట్ ద ఫస్ట్ విక్టిమ్. ఆమె ఏం చెప్తుందంటే, నాకు ఈ బస్సులో ఒక ఆమె వేదైనా ఈయన తోటి అయినది, పాప సోకాల్డ్ పర్సన్ తోటి ఆయనతోటి అయింది కాబట్టి ఈమెకు చెప్పిందంట, నువ్వు ఓవర్వి అసలు ఓవర్ యూ, నీ చేతిలోకి లా తీసుకోవడానికి నీకు ఎక్కడి నుంచి రైట్స్ ఉన్నాయి? ఇఫ్ యు ఆర్ ఇన్ఫ్లుయెన్సర్, యు ఆర్ ఎ మార్కెట్కి నువ్వు ఒక మార్కెటింగ్ చేసుకుంటున్నావు, డబ్బులు సంపాదించుకుంటూ అంతే. కానీ యు ఆర్ నాట్ ద జస్టిస్ ఆర్ ఎనీ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ సోషల్ ఇదిలా కాదు, ఓన్లీ నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్. దానికి నువ్వు ఎవరో అమ్మాయి నీకు చెప్పిందట, ఎవరో అమ్మాయి, నువ్వు అమ్మాయిని చూపిలే, అమ్మాయి ఎవరు అనేది చూపిలే అంటే అక్కడనే నీ ఒక అబద్ధం తెలిసిపోయింది. అవునా? ఒక అమ్మాయికి నీకు అన్యాయం జరిగిందని తెలిసినప్పుడు నువ్వు ఆ వీడియో ఆమె మీదనే పెట్టాల్సింది, లేకపోతే ఆమె విక్టిమ్ అయింది, సో అండ్ సో ఈ పర్సన్ తోటి అయిందని, నువ్వు ఆ అమ్మాయి ఇబ్బంది పడ్డది నీకు చెప్పింది, నువ్వు అతని దగ్గర పోయి కావాలని చెప్పేసి నువ్వు ప్రొవోక్ చేస్తున్నావు అతన్ని. దాని మీద కేసు పడ్డదా అంటే నాకు కేసు అమ్మాయి మీద పడ్డదాని మీద నాకు పెద్ద ఇది లేదండి. ఓన్లీ థింగ్ నేను బాధపడుతుంది ఏంటంటే, నీకు దీంట్లో ఏం లాభం వచ్చింది? వన్స్ యు ఆర్ ఎ విక్టిమ్ అన్నప్పుడు నువ్వు ఇప్పుడు అక్యూజ్డ్ కిందకి వచ్చినావు, ఇప్పుడు నువ్వు అక్యూజ్డ్ కిందకి వచ్చేసినావు, అతను పాప ఇప్పుడు విక్టిమ్ కిందకి వచ్చాడు. ముందు అక్యూజ్డ్ అతను ఏంది, ఇట్లా కూడా ఉన్నారా జెంట్స్, సోషల్ మీడియా మొత్తం కూడా ఇట్లనే ఇక ప్రతి ఒక్క మహిళ ముందుకు వచ్చేస్తుంది, ప్రతి ఒక్క జెంట్స్ వచ్చేస్తారు, ఇట్లాంటి దుర్మార్గులు ఉండొద్దు, దుష్టులు ఉండొద్దు, వీళ్ళు ఏదో మంచివాళ్ళలాగా. నాకు అది పెద్ద విచిత్రం ఏంటంటే, ముందు నేను మంచి కూడా సోషల్గానే బయటకు వచ్చి మాట్లాడాలి, కానీ వీళ్ళేదో పెద్ద పద్ధతిగా ఉన్నట్టు, అరే మీరు సోషల్ మీడియాకి వస్తున్నారు, మీరు ఏం చెప్తున్నారు? నేను మొన్నటి నుంచి కూడా చెప్తున్నాండి, సోకాళ్ళు బట్టల గురించి అని చెప్పేసి శివాజీ గారు మాట్లాడింది నేను తప్పనట్లేదు, 200% పద్ధతిగా ఉండమని చెప్పిన దాంట్లో మాత్రం రియల్ గ్రేట్, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అమ్మ మీరు వచ్చేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు బేబీ వర్డ్స్ గలీజ్గా చెప్పి వరస్ట్గా అనిపించిందేమో, నేను కాదనట్లేదు దాంట్లో, కానీ ద వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ తప్పు ఉండకపోవచ్చు, కానీ వే ఆఫ్ ద థాట్ మాత్రం కరెక్ట్. అంటే ఈ క్లోత్స్ వేసుకోండమ్మా బయటకు వచ్చినప్పుడు అన్నాడు. అంటే ఒక మొగోడు చెప్తేనేమో మీరు అతన్ని బతకనీలే. శివాజీ గారు ఒక మంచి మెసేజ్ ఇచ్చినాను, ఒక 100 మెంబర్స్ అటు ఉన్నారు కాబట్టి ఆయన
పాపం గట్స్ వేసుకొని చెల్లె నాకు కూడా కొంతమంది వెల్ విషర్స్ ఉన్నారు అని ఉన్నారు. సేమ్ లైక్ అనసూయ గారు ఏంటంటే కౌంటర్ ఇచ్చి, శివాజీ గారు చెప్పిన దానికి అనసూయ గారు కౌంటర్ ఇచ్చి, వాళ్ళిద్దరు చాప్టర్ అక్కడితో క్లోజ్. యాక్చువల్గా చెప్పాలంటే క్లోజ్. కాబట్టి శివాజీ గారు మళ్ళీ తనకి రిప్లై ఇచ్చుకోవచ్చు, అవునా? కానీ ఇక్కడ మొత్తం ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసారు సోషల్ మీడియా కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ. అసలు నువ్వు ఎట్లాంటోడి వీరా, మళ్ళీ ఆయనని అంటారు, ఎట్ ఏ టైము అనసూయ గారిని అంటున్నారు. మీరు అలా బట్టలు సరే పోనీ అనసూయ గారిని అన్నారు, మళ్ళీ ఇంటిని కూడా గుంజిర్రు. నేను ఇదే మాట మొన్న తను కేసు పెట్టిన తర్వాత ఒక డిబేట్లో చెప్పిన, ఏమనంటే ఆమెకి ఇంకేమైనా చేసుకుంటే హూ ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్స్, సేమ్ ఇంటర్లింక్. ఇప్పుడు ఈ కేసుకు కూడా నేను అదే చెప్తున్నా, అదే డిప్రెషన్ లోకి గురై ఏదైనా చేసుకుంటే మేబీ షీఈ్ బోల్డ్, షీఈ్ బ్రేవ్, షీఈ్ ఫుల్ అగ్రెసివ్ తనకు ఉంది. కానీ సమ్ టైమ్స్ లేడీస్ కానివ్వండి జెంట్స్ కానీ మన క్యారెక్టర్ అజెషన్ అవుతుంది అన్నప్పుడు తట్టుకోలేని పరిస్థితులు ఉంటారు. అది మనం అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు ఈరోజు అనసూయ గారు ఏమైనా చేసుకోనివ్వండి, మేబీ వాళ్ళ హస్బెండ్, నేను అనకూడదు. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి ఓకే మీరు ఏం చెప్పాలి, చెప్పే విధానం ఒకటి ఉంటుంది, చెప్పే విధానం ఉంటుంది. చెప్పండి, నేను చెప్పొద్దని కూడా అనట్లు వీళ్ళని. మళ్ళీ దీంట్లో కూడా మళ్ళీ ఈమె చెప్పొద్దని అంటుంది అంటే ఈమె బట్టలు ఇప్పుకొని తిరగమంటుందా అని మళ్ళీ అదొక కామెంట్స్. నేనేమంటున్నా అంటే లేడీస్కే చెప్తున్నా, మీకు లాగ్ మీ చేతిలో ఉన్నప్పుడు అసలు మీరు ఎందుకు మీ చేతిలో నుంచి పోలీసుల దగ్గర పోకుండా మీ చేతిలో తీసుకొని మీరే దాని మీద జస్టిస్ ఇద్దామని ఎందుకు చూస్తున్నారు? ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్నా. సరే ఇదివరకు జెంట్స్ లేడీస్ని చంపలేదా, ఇప్పుడు లేడీస్ జెంట్స్ని చంపినరు అంటున్నారు, అవునా? నేను అంటున్నాం మీకు ఒకటి అర్థం చేసుకోండి, నువ్వు చంపినావు రేపు ఇంకొకరు చంపుతారు, ఇంకొకరు చంపుతారు, ఇంకొకరు చంపుతారు. ఈ వ్యవస్థ మీదనే రాంగ్ వెళ్ళిపోతుంది, నమ్మకం పోతుంది వ్యవస్థ మీద. ఆమె చంపింది కదా అని ఈయన చంపిండు కదా అని ఈమె చంపితే ఏమైంది మంచిదే కదా అని చెప్పేసి లేడీస్ ఇంకా పోలీస్ స్టేషన్లో ఎందుకు బంద్ పెట్టుకోక, మనకి ఎందుకు లా అండ్ ఆర్డర్? మన లా అండ్ ఆర్డర్ దేనికోసం ఉంది? పీస్ఫుల్ సొసైటీ కోసం ఉంది. కానీ ఈ పీస్ఫుల్ సొసైటీని నువ్వు ఎవరివి, అసలు నీకు ఎంత హక్కు ఉందని చెప్పి నువ్వు బస్సులో వీడియో తీసినావు. యాక్చువల్ వీడియో తీయడం కూడా రాంగ్ తెలుసా అండి ఒకతని. కానీ అలాంటి సిచ్యువేషన్స్ కొంతమంది ఫేస్ చేస్తూ ఉంటారు కదా. అంటే ఆ టైంలో మనం చెప్పిన దానికి వాళ్ళు నమ్మకుండా నువ్వే కావాలని చేసావు అన్న దానికి ఒక ప్రూఫ్ లాగా ఇది ఉంటుంది అని చెప్పి కొంతమంది తీసుకుంటున్న పరిస్థితి ఉంటుంది కదా. మరి చూడండి, ఇప్పుడు ఆ ప్లేస్లో నేను ఉన్నాను అనుకోండి, ఫస్ట్ నేను పోలీసుల తర్వాత నేను చెప్పేసుకొని కొడతా, వాడిని కొడతా. స్పాట్ లో రియాక్షన్ అది ప్రతి లేడీకి ఉంటుంది, నాట్ ఓన్లీ ప్రసన్న. ప్రతి లేడీకి నాకు బ్యాడ్ టచ్ ఉంది అని తెలిసినప్పుడే కొడతాం. బ్యాడ్ టచ్ పక్కన పెట్టండి, ఉట్టి నాకు సిగ్నల్ వస్తుందంటేనే కొడతాం, అడుగుతాం ఏంటి ప్రాబ్లం ఏంటి అని చెప్పి, ఎందుకు అట్లా చూస్తున్నాను ఏం సంగతి అంటాం. ఇంకోటి వాళ్ళు చూసే చూపు కూడా ఎట్లా చూస్తున్నాడు అనేది కూడా కెన్ ఐ టు ఐ కాంటాక్ట్ లో తెలిసిపోతుంది. మన వే ఆఫ్ డ్రెస్సింగ్ చూస్తున్నాడా, వే ఆఫ్ మన బాడీని చూస్తున్నాడు అనేది కూడా మనకు తెలిసిపోతుంది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో తెలిసిపోతుంది, అవునా? తెలియగానే మనని ఒక తీరుగా చూస్తున్నారు. డైరెక్ట్ నువ్వు ఫస్ట్ వాడిని తిడతావు, డైరెక్ట్ ఫస్ట్ వాడిని తిడతావు, తర్వాత లా దగ్గరికి వెళ్తావు. పోనివ్వండి అక్కడ 10 మంది కొట్టు, 10 మంది. ఇప్పుడు నువ్వు కొట్టకుండా వీడియోని నువ్వు ట్రోల్ చేసుకున్నావంటే నాకు అక్కడ నిన్ను ఏం తప్పు చేసినట్టు కాదు, నేను ట్రోల్ కోసం పెట్టినట్టుంది. నేను మొత్తము ఫాలోవర్స్ సింపతి కోసం షీజ్ ఇన్ఫ్లుయెన్సర్ బిగ్ ఒక లక్షలలో పోయిందంట. అండ్ మేబీ ఇప్పుడు కొద్దిగా రిలీజియన్ వైజ్ కూడా కొద్ది టాపిక్ వచ్చింది, షీఈ్ సమ్ రిలీజియన్ అండ్ హీ సమ్ రిలీజియన్ అని. నేను ఆ టాపిక్కి పోదలుచుకోలేదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్క లేడీకి చెప్తున్నాండి, నా తిట్టుకున్నా సరే తెలివి ఉండి చేస్తున్నారా మీరు, తెలివి లేకుండా చేస్తున్నారా? చదువుకున్న వాళ్ళే కదా. మీకు అసలు ఈ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో మీ పర్సనల్ లైఫ్స్ మీవన్నీ మీరు సోషల్ మీడియాలో పెట్టడం ఒకటి తప్పు, ప్లస్ ఇంకొకరి పర్సనల్ లైఫ్ తీసుకొచ్చి పెట్టడము తప్పు, ప్లస్ మీ ఒక్క కమర్షియల్ బిజినెస్ కోసము ఇంకొకరి లైఫ్లో చేయకండి. రెండోది, ఇప్పుడు పరారులో ఉన్నావు, ఎందుకు పరారులో ఉన్నావు? వై అబ్స్కాండ్లో ఉన్నావు? నువ్వు ఎందుకు అబ్స్కాండ్లో ఉన్నావు? నువ్వు తప్పు చేయనప్పుడు నీకు నిజంగా అన్యాయం జరిగింది, నువ్వు సోషల్ మీడియాలో పెట్టినావు, పోలీసులు నీ గురించి ఎతుకుతున్నారు కదా, నువ్వు ఎందుకు పరారులో ఉన్నావు?
నువ్వు ఎవరో విక్టిమ్ కదా ఇప్పుడు, అవును. ఎందుకు అక్యూజ్డ్ లాగా తిరుగుతున్నావు? కానీ అక్కడ అమ్మాయి తన ఇన్స్టాగ్రామ్ వేదికగా తను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంది కదా, నాకేం తప్పు చేయలేదు, ఆయన మెంటలీ ఆయన వీక్ ఉన్నాడు కాబట్టి సూసైడ్ చేసుకున్నాడు, దానికి నాకు సంబంధం ఏంటి, నేను ఇప్పుడు కూడా నా మాట మీద నేను స్టాండ్ అయ్యే ఉంటాను, నేను ఎక్కడి వరకైనా వెళ్తాను అన్నట్టు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గా తను చెప్పడం జరిగింది. తను పరారులో ఉందండి. ఓకే. తను ఇప్పటివరకు నేను ఫేస్ అవుతా అన్నది కానీ ఫేస్ కాలే. తను ముందుకు రాలే. ముందుకు వస్తే తనని బతకనియరు. ఆమెని పబ్లికే చంపేస్తారు. దీన్ని బట్టన్నా అట్లీస్ట్ నెక్స్ట్ వాళ్ళ కోరికైనా బుద్ధి వస్తుందా? ఇది జరిగింది కదా, ఇది ఇంకెవరైనా స్టాప్ చేయగలుగుతారా సోషల్ మీడియాని? నేను ఏమంటున్నా, సోషల్ మీడియా ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సొసైటీ అండి. దాని ఒక ఏమంటారంటే దాని ఒక ఫ్లేవర్స్ ఏమైతే ఉన్నాయో మనము ఎంజాయ్ చేయాలి. ఏమంటే దాని నుంచి కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవాలి. దాని నుంచి మనం ఎట్లాంటి ఫ్యూచర్ సిటీకి వెళ్తున్నామో, మనం ఎట్లాంటి మోడర్న్ సిటీకి వెళ్తున్నాం, మనం ఎట్లాంటి డెవలప్మెంట్ పోవాలి, అది పక్కన పెట్టి పర్సనల్ లైఫ్ క్యారెక్టర్లలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ దాంట్లో రికార్డింగ్లు పెట్టుకుంటారు. దాంతో నథింగ్ యూజ్. రికార్డింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ వ్యాలిడ్. ఇంట్లో జరిగే ప్రతిదీ కూడా తెలియాలి. వీడియో తీసి అరే నేను రికార్డ్ చేస్తున్నా అంటే ఐ విల్ బీ కామ్. ఓకే, నేను కోలుకుంటా. వై? బికాజ్ నేను రికార్డ్ చేస్తున్నాను. ఇది అప్పుడు నేను మంచిదాన్ని, నీకు తెలియదు, నువ్వు నీ అబ్యూస్ లాంగ్వేజ్ నువ్వు మాట్లాడతావు. నేను చెప్తున్నా, లేడీస్ ముందు చెప్తున్నాను, మీరు ముందు ఆ దరిద్ర ఫోన్ని పక్కన పారేయండి, సొసైటీ బాగుపడుతుంది. కానీ ఇది కేవలం లేడీస్ వల్లే అంటారా? జెంట్స్ వల్ల ఎటువంటి సొసైటీ డ్యామేజ్ కానీ లేకపోతే సోషల్ మీడియా డ్యామేజ్ కానీ జెంట్స్ వల్ల ఏం లేదంటారా? నేను జెండర్గా మాట్లాడట్లేదండి. ఈ పర్టికులర్ టాపిక్లో అమ్మాయి చేసిన తప్పు 100% తప్పు. ఒక పర్సన్, మిడిల్ క్లాస్ పర్సన్ చనిపోయాడు అనేది కేస్ టు కేస్ డిఫరెన్స్ ఉంటుంది. ప్రతి దాంట్లో గుర్తుపెట్టుకోండి, ఒక దాంట్లో మొగోడు అమ్మాయిని ప్రేమించి ఆమెని న్యూడ్గా మళ్ళీ వీడియోలు తీసి కెమెరా మొత్తం వైరల్ చేసిన వాడిని మనమే చంపాలి. ఎందుకంటే బాధ అంత ఉంటుంది. అవునా? దాన్ని మళ్ళీ దీన్ని పోల్చలేదు. అర్థమైంది కదా మీకు? అబ్బాయిది జెండర్ వచ్చినప్పుడు అబ్బాయిది వేరు. కానీ నేను ఎక్కడ బాధపడుతున్నా అంటే, లేడీస్ బయటికి పోయినప్పుడు నేను ఒకటే అంటున్నా, మనకున్న లాస్ జెంట్స్కి లేవు, అసలు ఒక్కలా లేదు. మీకు అది అర్థం కాని విషయం ఏంటంటే, జెంట్స్ను కొట్టినా మనము, వాడు పోయి పోలీస్ స్టేషన్లను కొట్టిందని చెప్పుకున్నా లా లేదు. అండ్ పోలీసులే తిరిగి ఆయన్ని కించపరిచేటట్టు మాట్లాడతారు కదా. అరే పోరా ఆడదానిలాగా చేస్తున్నావు అంటారు. కొంతమంది పోలీసులు అయితే, సార్ మా భార్య నన్ను కొడుతుంది సార్, అరే నేను కూడా తన్నులు తింటున్నారని ముందు పోరా అంటారు. అది ఈ పోలీసు వాళ్ళు, అరే మేమే చెప్పుకోలేక చచ్చిపోతున్నాం, నేను అది మీడియా ముంగట చెప్పొద్దు అది అంటే చెప్తున్నా నేను. ఈవెన్ ప్రతి ఒక్కరిది ఫ్యామిలీసేనండి. పోలీసులు అయితే డిఫరెంట్ ఉండదు, లాయర్లు అయితే డిఫరెంట్ ఉండదు, డాక్టర్లు డిఫరెంట్ ఉండదు. ప్రతి ఒక్కరిది ఇంటికి వచ్చేసరికి సేమ్ రొటీన్ లైఫ్ స్టైల్ ఉంటుంది. భార్యాభర్తలు అన్నాక కొట్లాటలైతే నేను బాధపడేది ఎక్కడ అంటే, ఉమెన్ మోడెస్టీ ఉంది, హరాస్మెంట్, సెక్సువల్ హరాస్మెంట్ ఉంది, అబ్యూస్ కింద ఉంది, నీకు నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఒక్కటి కాదు, లాలో ఉంది. ఆన్ ది స్పాట్ అరెస్ట్ ఉంది నీకు. నువ్వు 100 డైల్ చేసి నీ ఉన్న దగ్గరకు వస్తారు పోలీసులు, రైట్, యాక్షన్ తీసుకుంటారు. అదే ఇంకా మొగోడిని చేయమని అంటే 100 డైలు అని వచ్చి కొట్టుపోతారు. అదే నువ్వు రారా ముందు జీప్ ఎక్కురా అని చెప్పి తీసుకెళ్తారు. నువ్వు ఎందుకు రా, నువ్వు మమ్మల్ని ఫోన్ కొట్టినావని. నేను అంటున్నా, లేడీస్కున్న లాని మీరు మిస్యూజ్ ఎందుకు చేస్తున్నారు? జెంట్స్ ఏదైనా మీ మీద మిస్బిహేవ్ చేస్తే మంచి లాస్ ఉన్నాయి మీకు. అంటే ఇక్కడ లాస్ మీద కొంతమందికి అవగాహన లేకపోవడం అనుకోవచ్చు, అంటే సొసైటీలో. మేబీ మే నాట్ బి. ఎందుకంటే ఇప్పుడున్న ఎడ్యుకేటెడ్ సొసైటీ అండి ఇది. గూగుల్ కొడితే అన్నీ తెలిసిపోతున్నాయి. వీళ్ళు గూగుల్లో కొట్టాల్సింది కొట్టకుండా అన్నీ కొడుతున్నారు కాబట్టి వీళ్ళకి ఏం తెలియట్లేదు. అర్థమైంది కదా? అలా కావాల్సిన సబ్జెక్టులు ఏదైతే వద్దో అది మరీ ఎతికి గూగుల్ సెర్చ్ చేస్తారు వీళ్ళకి. అదే ఏదైతే మాకు కావాల్సిన రైట్స్ ఏంది, నా కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఏంది, నా ఫండమెంటల్ రైట్స్ ఏంది, ఒక జస్ట్ మ్యాటర్ ఆఫ్ 5 minutes అండి. ఇది పెద్ద ఇదిగా చిన్న పిల్లకి బ్యాడ్ టచ్, గుడ్ టచ్ మనం నేర్పిస్తున్నాం స్కూళ్ళల్లో. అవునా? ఇప్పుడు సేమ్ సొసైటీలో నాకు లా లేదు అని లేడీస్ ఎవరు చెప్పలేరు. ఇక్కడ అవేర్నెస్ వచ్చింది. ఇంకా మీకు చెప్పాలంటే లాయర్ల కన్నా ఎక్కువ వాళ్ళకే తెలుసు. మేడం ఆ కేసు వేయండి, ఏ కేసు వేయండి, ఇట్లా చేస్తే ఇట్లంట కదా అని చెప్తారు. మాకు వినరు. ఇంకోటి, మాకన్నా ముందే పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టొస్తారు.
ఇక్కడ ఇంకోటి పోలీస్ వాళ్ళది కూడా నేను ఒకటి ఇప్పుడు చెప్పదలుచుకుంటున్నాను. ప్రతి కేసుని ఎంక్వైరీ చేయరు. 1% ఎంక్వైరీ ఈజ్ నాట్ ఎనఫ్. యూ హ్యావ్ టు గో థరోలీ. ఎందుకంటే ఇక్కడ లేడీది జెంట్స్ వచ్చినప్పుడు ఉమెన్ అండ్ మెన్ వచ్చినప్పుడు ఎట్లుంటుందంటే, ఒక ఉమెన్ ఫైల్ చేస్తుంది కేసు అన్నప్పుడు యూ హ్యావ్ టు గో త్రూ థరోలీ. సుమోటోగా మీరు ఇమ్మీడియట్లీ ఎఫ్ఐఆర్ ఎట్లా చేస్తారు? అంటే మగోడి మీద ఆడది పెట్టగానే వాడు చెడ్డోడు, వాడంత దుర్మార్గుడు ఇంకోడు లేడు, ఆడు దుష్టుడు. అరే నేను ఏమంటున్నా, మామూలుగా ఒక ఐఓని పెడతారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని పెడతారు. నార్మల్గా అతని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ తీయండి. ఇప్పుడు అందరు మగవాళ్ళు మంచోళ్ళు అన్నట్లే, అందరు మగవాళ్ళు చెడ్డోళ్ళు అన్నట్లే. నేను ఒక్కొక్క మగవాడికి కొంతమంది పద్ధతిగా ఉండేటోళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది లేడీస్ నేను చెప్తున్నాండి. ఒక అమ్మాయి సిగరెట్ తాగుతుంది, పక్కన మగవాళ్ళు సిగరెట్లు తాకుండా 10 మంది ఉన్నారు. మళ్ళీ నేనేమనాలి వాళ్ళ గురించి? పబ్లకు ఇప్పుడు లేడీస్ రావట్లేదా, వాళ్ళ గురించి నేను ఏమనాలి? రావద్దన్నట్లే. మళ్ళీ ఇప్పుడు అంటే మాకు ఫ్రీడమ్ లేదా అంటారు. ఈ ఫ్రీడమ్కి, రైట్ టు స్పీచ్కి అన్నిటిని క్లబ్ చేసేసారు. వీళ్ళు ఏం చేసేసారు అంటే, నీ ఫ్రీడమ్ ఎక్కడ వరకు ఉంది, నీ రైట్ టు స్పీచ్ ఎక్కడ వరకు ఉంది, ఈ రెండింటిని క్లబ్ చేసి నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా, నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతా అంటే రేపొద్దున ఎవరో ఒకటి ఏదో ఒకటి చేసుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు మీ బతుకులైతే. అర్థమైందా? నేను జెంట్స్ అని కూడా చెప్తున్నా, మీకు లా లేదు, అది తెలుసుకోండి ముందు. మీరు ఏం మిస్బిహేవ్ చేసినా లేడీస్ మీద మీరు జీవితం పోగొట్టుకున్నట్టే. ఇది ఫ్రాంక్గా ఇది రియల్ ఫ్యాక్ట్. రియల్ ఫ్యాక్ట్. మీరు మేము ఇదివరకులాగా అత్త కోడళ్ళు లేకపోతే ఇంట్లో చెప్తున్నా, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మహిళకండి, మేబీ సిస్టరే కానివ్వండి లేకపోతే ఎవరైనా సరే, ప్రతి ఒక్క మహిళకి జెంట్స్ రెస్పెక్ట్ ఇవ్వాల్సింది. కానీ ఇదే లేడీస్ ప్రతి ఒక్కరు, సరే నేను ఒక మాట అడుగుతున్నా, ఎంతమంది లేడీస్ కరెక్ట్గా ఉన్నారండి? గుండె మీద చేసుకొని చెప్పండి. అట్లీస్ట్ 1% ఒప్పుకుందామా? 99 వదిలిద్దాం. 1% గురించి అయినా నేను మాట్లాడాలి కదా, అందరు లేడీస్ గురించి కాదు, 1% గురించి మాట్లాడాలి కదా. మీకు ఏమైంది అసలు? మీకు ఏమైంది? నేను చెప్తున్నా, మీకు ఏమైంది? సొసైటీని ఎందుకు ఖరాబ్ చేస్తున్నారు? నేను మాట్లాడేది 1% లేడీస్ గురించి. మీ నోరు దూలైంది, మీడియా ముందుకు వచ్చి చేతులు ఎందుకు లేపుతున్నారు జెంట్స్ మీదకి? మేబీ వాడు చెప్పేది తప్పేమో, కానీ నువ్వు ఎవరు రైట్? నీకే కనిచ్చి ఉంది రైట్. మేబీ వాడు చెప్పేది రాంగ్ అనుకుందాం, యూ డోంట్ హ్యావ్ రైట్. నీకెట్లా రైట్ టు స్పీచ్ ఉందా? వాడికట్లా ఉంది రైట్ టు స్పీచ్. నీకు ఎక్కువ వాడు తక్కువ లేదు కదా కాన్స్టిట్యూషన్లో. అసలు వీళ్ళకి అసలు రైట్ టు ఫ్రీడమ్ అనే సబ్జెక్ట్ నాలెడ్జే లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా. ఇప్పుడు ఇంకోటి, సోషల్ మీడియాకు కూడా ఒక లా అనేది ఉందని, ఐటీ యాక్ట్ ఉందని కూడా తెలియదు వీళ్ళకి. వీళ్ళకి తెలియదు నేను సోషల్ మీడియాలో ఎక్కడి వరకు మాట్లాడచ్చు, నేను ఎక్కడి వరకు మాట్లాడొద్దు అనేది కూడా ఒక ఐటీ యాక్ట్ ఉందని కూడా వీళ్ళకి తెలియదు. ఏమంటే అది మాట్లాడచ్చు, మీడియా వచ్చేసింది నేను మాట్లాడచ్చు, నేను ఏమైనా చెప్పుకోవచ్చు, ఎవరినట్టండి తిట్టచ్చు అంటే కాదు. మీడియాకు ఒక రెస్పెక్ట్ ఉంది. మీడియా క్యారీ చేస్తుంది, నీ వాయిస్ క్యారీ చేస్తుంది, సో పబ్లిక్లో పెడుతుంది. మీడియా ఈజ్ అ ప్లాట్ఫామ్ ఫర్ డెవలప్మెంట్ సొసైటీ కోసం. కానీ నువ్వు ఇచ్చేది ఏదైతే ఉందో మీడియా ప్లాట్ఫామ్లో పెడుతున్నప్పుడు ఆ కేర్ఫుల్గా ఉండాల్సింది. నువ్వు కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లనో ప్రెస్ కూడా సేమ్ అంతే. ఇది లా అండ్ ఆర్డర్ ఎట్లయితే కాపాడుతున్నారో, జర్నలిస్టులు చేసేది కూడా సొసైటీ డెవలప్మెంట్ కోసం. అక్కడ ఒక దగ్గర ఇదైతుంది. మీరు ఏమంటున్నారు అంటే ఆ అవేర్నెస్ పబ్లిక్లోకి తీసుకొని వస్తున్నారు వీళ్ళు. పబ్లిక్లోకి తీసుకొచ్చేటప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే, అమ్మాయిలు మీకు లా ఉంది, మిస్యూజ్ చేసుకోకండి, మీకున్న చట్టం ముందు మీరు తెలుసుకోండి, పెద్ద కష్టపడాల్సిందేం లేదు. విత్-ఇన్ హాఫ్ అన్ అవర్లో మీకున్న చట్టాలన్నీ మీకు తెలుస్తాయి. దాని గురించి అని చెప్పి మీ చేతిలోకి లా తీసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ మూసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి, మీరు ఇప్పుడు పోలీస్ స్టేషన్స్కి పోతే 99% అండి ఉమెన్ హరాస్మెంట్, డౌరీ హరాస్మెంట్, డొమెస్టిక్ వైలెన్స్, సెక్జువల్ హరాస్మెంట్. దీంట్లో ఒకటి ఉంది. ఇంకోటి, ఈ అమ్మాయి అనేది ఆ అమ్మాయికి జరిగింది కాబట్టి అది నేను కూడా ఇది చేసుకోలేను. వేరే ఎవరో అమ్మాయిలకి రేపు జరుగుతా, నువ్వు కూడా పోయి చేసుకుంటావా? చేసుకుంటావా? రేపు కూడా చేసుకుంటావా? నువ్వు అంత వాంటెడ్ అతని దగ్గర పోయి యూ వాంట్ టు షో సంథింగ్, అతను ప్రెషర్ పెట్టించుకుందామని చూసుకున్నాను. నీకు పాపం అతను క్లారిటీగా ఉందండి, హీఈస్ అవాయిడింగ్. అసలు ఆయనకు అది జరుగుతుందని కూడా తెలియదు.
క్లారిటీ ఉందంతా. ఆయన పాపము ఆయనను చూస్తే అయితే చాలా అట్లనే అందరు మగవాళ్ళు ఉన్నారు అనట్లే. మేబీ బస్సులలో కావాలని చేసేటోళ్ళు ఉన్నారు లేరనట్లే. వేరే అమ్మాయికి రేపు జరుగుతా నువ్వు కూడా పోయి రేపు చేయించుకుంటావా? నువ్వు అంటున్నావు కదా అమ్మాయికి జరిగింది నేను చేసినా అని. షీ ఈజ్ అ విక్టిమ్. నువ్వు విక్టిమ్ని నువ్వేం చేయాలి? ఇఫ్ యూ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్, నువ్వు అమ్మాయికి న్యాయం చేయాల్సింది లీగల్గా. లా అండ్ జస్టిస్ ఇస్ దేర్. నువ్వు అమ్మాయిని తీసుకెళ్ళి లేకపోతే ఆ బస్సును అక్కడే ఆపి ఆ కండక్టర్ని డ్రైవర్ని పిలిచి అరే వీడు ఇట్లా చేస్తున్నాడు. అక్కడ ఉన్న లేడీస్ జెంట్స్ కూడా కొడతారండి. జెంట్స్ కూడా కొడతారు ఎవడైనా మిస్బిహేవ్ చేస్తే. ఇక్కడ ఒట్టి లేడీసే కాదు, ఎవరైనా సరే నా కన్న బిడ్డ అనుకుంటారు, లేదా నా కన్న తల్లి అనుకుంటారు. జెంట్స్ ఉంటారు, వీళ్ళు ఆడవాళ్ళు రెడీగా ఉంటారు నీ ఇంట్లో ఆడది లేదా అని చెప్పి. ఆ డైలాగ్ ఒకటి ఉంటారు. అవునా? ఆడికి ఇంకా నాకు ఒక మాట అండి, ఇద్దరు జెండర్లో అందరికీ అన్ని సబ్జెక్ట్స్ సింక్ అవు. ఒక్కొక్క కేసు ఒక్కొక్క ఫ్యాక్ట్ డిఫరెన్స్ ఉంటుంది. ఒకటి సైకోగాడు ఉంటాడు, ఒక సైకో లేడీ ఉంటుంది. అవునా? ఈ సైకో నేను అంటున్న ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు ఈ అమ్మాయి చేసిన దానికి మచ్చగదంతా ఇన్ఫ్లుయెన్సర్కి. మిగతా వాళ్ళకి ఈమె చేసిన దానికి అందరికీ రిమార్క్ అయిపోయి పడిందా సొసైటీలో? అరే ఇన్ఫ్లుయెన్సర్స్ అంట వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు. వాట్స్ ద యూజ్? మిమ్మల్ని ఎందుకు పబ్లిక్ ఫాలో అవుతున్నారు? మీకు 1 lakh 2 lakhs 5 lakhs ఎందుకు ఉంటున్నారు ఇన్ఫ్లుయెన్స్? బికాజ్ మీ నుంచి ఒక మార్కెట్ అవుతుంది, ఒక మంచి సొసైటీలో తెలవాలి అని చెప్పి. అతను కూడా ఉన్నాడు, వాడి పేరు ఏదో ఉందబ్బా, ప్లేసెస్ అన్నీ తిరుగుతుంటాడు చూడు అని. ఆయన ముందే కనిపించిన రోజు రోడ్డు మీద కొడతానండి. నాకు వాడు కనిపిస్తే లా తర్వాత ఎట్లయినా మీద కేసు పడతా తర్వాత చూసుకుంటా. లా నేను తీసుకోవద్దు. ఎందుకంటే అసలు వాడు ఏం మాట్లాడుతున్నాడు, వాడు అసలు ఏం చూపిస్తున్నాడు. అరే ఈ విధవా నీకేం తెలుస్తుందిరా అసలు ఇది? అరే నీ బతుకు తెరువు కోసం రోడ్ల మీద తిరుగుతున్నావు, నీ బతుకు తెరువు కోసం. నువ్వు సొసైటీని మిస్గైడ్ చేయకు. వాడు ఏమేమో మాట్లాడిండు మధ్యకాలం, తొత్త అనుకుంటూ మాట్లాడుతాడు. వాడు మాటలు కూడా రావు చక్కగా. వాడి మూతి పళ్ళు అన్నీ రాలగొట్టండి, ఆ మాటలు కూడా రావు. ఫస్ట్ పళ్ళు రాలగొట్టండి, ఏం రాలగొట్టకండి. ఎందుకంటే నీది వీడియోలు వైరల్ ఎందుకు అవుతున్నాయి? ఒక్కొక్క కంట్రీ చూపిస్తున్నావు, నువ్వు మంచిగా తీసుకెళ్ళి చూపిస్తున్నావు, ఈ కంట్రీలో ఏం ఫుడ్ దొరుకుతుంది, ఈ ప్లేస్ ఎట్లా. కానీ నువ్వు దాన్ని పట్టుకొని తీసుకొని వచ్చి పబ్లిక్ని ఎందుకు అంటున్నావురా? ఏమో మంచిది, ఆడు మంచోడు, ఇది నీకెందుకురా? ఇప్పుడు నేను రాని ఎందుకు అనాల్సి వచ్చిందంటే నీ లాంగ్వేజ్ బాగాలేదు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. నీ లాంగ్వేజ్ మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతాను, లేదా నేను మాట్లాడకపోతుంది. వాడి మీద కేసు పెడితే టైం వేస్ట్. కానీ ఇట్లాంటి విలువలు అందరి మీద కేసులు పెట్టుకుంటా పోతే మన టైం వేస్ట్. వాడు రోడ్డు మీద కనిపించినప్పుడు పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతా. నేను కూడా లా తీసుకొని చేతిలోకి అని మాత్రం పక్కా తీసుకెళ్ళి కూర్చోబెడతా. అంటే లైక్ ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరికి సొసైటీ ఎంత డ్యామేజ్ అవుతుంది అనేది ఇప్పటికైనా సరే నేను ఈ మీడియా ద్వారా, మీ బిగ్ టీవీ ద్వారా నేను కోరుకుంటుంది ఏంటంటే ఏదైనా ఒకటి 1 or 2 days ఓకే బాగుంటుంది. నెల రోజుల నుంచి నడిపిస్తున్నారండి. దాని బదులు హిందూ గుడిల మీద చేసినా బాగుండేదండి. హిందూ గుడిల మీద కూలగొడుతున్నారు, దాని మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా ఎంత బాగుంటుందండి. అవునా? నేను కావాల్సింది ఒకటే కోరుకుంటున్నా ఏంటంటే లేడీస్ మీ అందరికీ చెప్తున్నా, మీ చేపటికి న్యాయం జరగాల్సిన ఆడవాళ్ళకు కూడా న్యాయం జరగట్లేదు. మీరు చేసే మిస్యూజ్కి మిమ్మల్ని అంటున్నాను కాదు, మీకు నిజంగా కరెక్ట్గా ఉండాలనుకుంటే రాండి కూర్చొని మాట్లాడదాం. కూర్చొని ప్రొటెక్షన్ మనకుంది, మనకి రైట్ టు ప్రొటెక్షన్ కూడా మీరు సెక్షన్ కూడా ఖరాబ్ చేస్తుంటే ఇక నేనేమనాలి? ఏమండి మనని ఎవరన్నా మనని అటాక్ చేద్దామని వచ్చినప్పుడు మనకి రైట్ టు డిఫెండ్ ఉంది, మనం ప్రొటెక్ట్. ఇంతకన్నా మంచి రైట్స్ ఎక్కడ ఉన్నాయి మన లేడీస్కి? నువ్వు కొట్టినా నువ్వు పోలీసు వాడు నేను ఎందుకు కొట్టినామని అడగట్లేదు. అట్లాంటిది ఇట్లాంటి లేడీస్ని నిజంగా చెప్తున్నాను, ఒక్కొక్కరిని మీకు తెలియదండి. కొన్ని ఆఫీసులలో కూడా వాడితోటి తిరుగుతారు, వాడి శాలరీ మొత్తం తింటారు, వాడిని మొత్తం పై వరకు తీసుకొని వెళ్ళిపోతారు, ఇక ముంచేస్తారు లవ్లో. దన్నా నీకు నాకు అంటారు. అప్పుడు వాడు చెడ్డోడు, ఇది పతివ్రత. ఈ పద్ధతిలో పోయేసరికల్లా మనం ఏం చెప్పాలి? ఇది అంటే ఒకటి ఏమంటే మన సొసైటీలో ఎట్లా తీసుకొని వెళ్తున్నారంటే పబ్లిక్ మాకున్న ఒక చట్టాన్ని ఏదైతే ఉందో
కొన్ని ఆఫీసులలో భయపడుతున్నారు, కొన్ని ఆఫీసులలో భయపడుతున్నారు. ఏమనంటే ఏంటి మీరు ఇట్లా ఈ అమ్మాయిని పెట్టుకోవాలా వద్దని. కొన్ని ఆఫీసులో అయితే ఏమంటారు తెలుసా, మాకు ఆఫీసులో లేడీస్ వద్దండి అంటారు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత మొత్తానికి లేడీసే వద్దు, బస్సుల్లో కూడా మాకొద్దు, పెళ్లి చేసుకొని అంటున్నారు. అవును, ఫస్ట్ థింగ్ అదేదో లివ్ ఇన్ అంట, నెక్స్ట్ సిచ్యువేషన్షిప్ అంట, సిచ్యువేషన్షిప్ అంట. మళ్ళీ అది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు కూడా లాలో ఏదో డేటింగ్ అనేది అయితే మనకు ఫ్యాషన్ అయిపోయింది. అది ఇంకో కొన్ని రోజులు పోతే యు ఆర్ నాట్ ఇన్ డేట్ అంటారు. అది పోతే తప్పు. నీకు ఒకడే ఉన్నాడా లవర్, ఏంటి హౌకమ్ అంతా ఒకడే ఉండడం ఏంది నీకు అని. స్టిల్ యు ఆర్ విత్ ఓన్లీ వన్ హస్బెండ్. ఓ గాడ్, ఇంకా నువ్వు డైవర్స్ చేయలేదా? ఓ గాడ్, 5 years నుంచి అతనితోటే ఉన్నావా? ఇట్లాంటి మనం ఫేస్ అవ్వగలుగుతాం చూడండి. అది అరే ఇంకా నువ్వు మర్డర్ చేయలేదా నీ భర్తని అని. కొన్ని రోజులు పోతాయి, ఇట్లాంటివి కూడా చూస్తాము అనేది నాకు గ్యారెంటీ ఉంది. ఫ్యూచర్ది నేను చెప్పేది, ఇప్పుడు కాదు, ఉంటాయి. వాడితోటి తిరిగి నేను వాడిని లవ్ చేయలేదు, లైక్ చేసినాను. మొన్న ఒక కేసు పెట్టింది నాకు, పోలీస్ స్టేషన్ పోయినాక లవ్ ఏంటి లైక్ ఏంటి నాకే పెద్ద కన్ఫ్యూజన్. అది లైక్ చేసిందంటమ్మా, లవ్కి మీనింగ్ ఏంది, లైక్ ఏంటి, నాకు ఆ వర్డ్కి మీనింగ్స్ తెచ్చుకోలేక నేను చచ్చిపోయినా. అమ్మాయి కేసు పెట్టింది బాగానే ఉంది, లైక్కి లవ్కి డిఫరెన్స్ ఏందో నాకు అర్థం కావట్లేదు నాకు. తర్వాత మ్యారేజ్ కాదు, మ్యారేజ్ అని నేను చెప్పలే కదా, లవ్వే చేసినా నేను. మళ్ళీ లవ్ చేసినావు మ్యారేజ్ కాదంటావేంది అని చెప్పి, సరే అదొకటి వచ్చి పడ్డది కదా లివ్ ఇన్ రిలేషన్షిప్. లివ్ ఇన్కి ఇప్పుడు వరకు ఎవరు తెలియదు ఏంటంటే, నీకు వితౌట్ కండిషన్స్ ఇస్ అ లివ్ ఇన్. అది ఇద్దరు తల్లిదండ్రులు చూడక వీళ్ళ బతుకులు బస్టాండ్ అయ్యి, నువ్వు నేను ఒక రూమ్ తీసుకొని ఉందామని చెప్పి, నువ్వు ఒక 100 రూపాయలు తెచ్చుకొని, నేను ఒక 100 రూపాయలు తెచ్చుకొని ఒక ఇల్లు తీసుకొని, ఆడు పాపం ఇది ప్రేమిస్తుంది అనుకుంటుంటాడు. ఓ 2-3 ఏళ్ళు అయిన తర్వాత నువ్వు వద్దురా నాకు అని పోదు. వీడేమో ఇంకా లవ్ అనుకుంటారు, కాలు పట్టుకుంటుంటాడు. ఇది చక్కగా పోయి పోలీస్ స్టేషన్ పోయి నన్ను రేప్ చేసిండు అని పెడుతుంది. 3 ఏళ్ల తర్వాత రేప్ అయిందో నాకు అర్థం కాదు. 3 ఏళ్ల తర్వాత వాడి మీద రేప్ పెడుతుంది. పోలీసులు రేప్ కేసు బుక్ చేస్తారు. పోలీసు రేప్ అనేది నాకు రేప్ కేసుకి ఈ లివింగ్లో రేప్కి నాకు డిఫరెన్స్ ఇప్పటికీ అర్థం కావట్లేదు. చాలామంది సెలబ్రిటీస్ పెట్టిర్రు, సో లానే కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు అనమాట మొత్తానికి. అలా కొంతమంది ఏమో మేము వీఆర్ లివింగ్లో ఉన్నాము, మేము చేసుకుంటుంది ఉత్తుత్తు పెళ్ళి. ఈ ఉత్తుత్తు పెళ్ళి ఏందో నాకు అర్థం కాలేము. మళ్ళీ ఒట్టిగా మేము వాళ్ళు మమ్మల్ని పిలిచారు, మేము దండలు మార్చుకున్నాం. మళ్ళీ దండలు మార్చుకోవడం కూడా నార్మలే, దాన్ని మీరు పెళ్ళి అనుకోకండి, అది పెళ్ళి కాదు. దండలు మార్చుకున్నాం. కొన్ని రోజులు పోతే ఇంకా కొంతమంది నా దగ్గరకు వచ్చి, అంటే అబ్బాయిలు కూడా చెప్పినవి ఉన్నాయి, మేడం పెళ్ళి చేసుకోలేదు కానీ గుళ్ళో మాత్రం పుస్తకాలు కట్టినా అన్నాడు. పెళ్ళి కాదా? నాకు కూడా అర్థం కాదు ఏంటంటే వీటి సబ్జెక్ట్ అంతా ఎక్కడికి పోతుంది సబ్జెక్ట్ అంటే. సరే ఇప్పుడు మన టాపిక్ వచ్చి ఆ టాపిక్ లేడీస్కి మాత్రం చెప్తున్నా, అమ్మ మీ లాని మీరు వాడుకోండి, అబ్బాయిలతో ఆడుకోకండి. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. For more videos like this, subscribe Big TV channel.